ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 28. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్యను ఆరంభించినప్పుడు పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ పావురమలే ఆయన పైకి దిగి వచ్చెను. మరియు పరలోకము నుండి ఒక స్వరము వినబడెను. పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ మన మీద నిలిచి అనుదినము మనలను నడిపించినట్లు మనము దేవుని స్వరమును వినగలుగుటకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఆయన స్వరము కూడా ఆత్మ సంబంధమైనదే. కనుక మనము దేవుని స్వరమును మన ఆత్మ ద్వారానే వినగలము. కానీ ఆ స్వరమును వినగలుగుటకు మన ఆత్మ శుద్ధి చేయబడవలెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మనలో ఏ పాపమున్నను అది దేవుని సాన్నిధ్యమును అనుభవించకుండా ఆటంకపరచును. అయినను మనము మన పాపములను ఒప్పుకొని ఎడల వెంటనే క్షమింపబడుదుము. అప్పుడు తిరిగి ఆయన స్వరమును వినగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.